గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను సరపల్లి నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది. ఒక కేసులో విషయం ఏమిటంటే, సార్ మా నాన్నగారు ఒక ప్రాపర్టీ నా పేరు మీద వీలునామా వ్రాశారు. ఆ వీలునామా వ్రాసి దాదాపు కొన్ని సంవత్సరాలు అయింది. మా నాన్నగారు ఈ మధ్యన కాలం చేశారు. ఆ వీలునామా చెల్లుబాటు అవుతుందా? సో మిత్రులారా, మన దేశంలో ఉన్న రిజిస్ట్రేషన్ యాక్ట్, అలాగే టర్న్స్ ఫర్ ద ప్రాపర్టీ యాక్ట్లో వీలునామాకు సంబంధించిన అంశాలు ప్రస్తావించారు. వీలునామా అంటే ఏమిటి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి తన కష్టపడి సంపాదించిన ఆస్తి తన పేరు మీద ఉంటే తనకు ఇష్టమైన వ్యక్తులకు ప్రాపర్టీ చెందాలి తదనంతరం అని వ్రాసే పత్రమే వీలునామా. ఈ వీలునామా అనేది రిజిస్ట్రేషన్ అయినా పర్వాలేదు, రిజిస్టర్ కాకపోయినా చెల్లుతుంది. అయితే రిజిస్ట్రేషన్ యాక్ట్ 27 ప్రకారంగా వీలునామా అనేది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మాత్రమే అందుబాటులోకి వస్తుంది, చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఎన్ని రోజులు చెల్లుబాటు అవుతుంది అంటే దానికి లిమిటేషన్ అనేది లేదు, కాలపరిమితం అనేది కూడా లేదు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వీలునామా ఎవరికైతే రాశారో వాళ్ళకి చట్ట ప్రకారంగా ఎవరికైతే వీలునామా వర్తిస్తుందో ఆ ప్రాపర్టీ మనం ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు.